గైస్, సో ఆరా క్రిసెంట్కి వచ్చేసాము, రిసార్ట్కి. సో మనం ఎంటర్ అవబోతున్నాము. సో చూడండి, యాక్చువల్లీ ఈరోజు వర్షం పడింది, చాలా బాగుంది వెదర్ మటుకు. వావ్, గ్రీనరీగా ఉంది చూడండి, అక్కడ చాలా బాగుంది. మా ఫ్యామిలీ అందరం కార్లో వచ్చాము. ఆల్రెడీ మా కజిన్స్ ముందే వెళ్ళిపోయారు, మేమే లేట్ అనమాట. సో యాక్చువల్లీ కిడ్స్కి స్కూల్కి పంపేది ఉండే, సో మేము లేట్గా వచ్చాము. చూడండి, ఇది ఇలా లోపలికి వెళ్తాం, ఫుల్ గ్రీనరీ అనమాట. వావ్, నాకైతే ఇక్కడే ఉండిపోవాలని ఉంది. బాగుంది కదా. యా, ఇలా మనకంటూ ఒక ఇల్లు ఉంటే సొంతంగా సూపర్బ్. ఇంకా చూడండి, మా అన్నయ్యలు వచ్చేసారు. సో మా కజిన్స్ ఫోటో అడిగితే ఫోటో దిగారు పాపం వాళ్ళు. యా, అండ్ లోపలికి వెళ్దాం మనం. ఇది చూడండి, ఇది లోటస్ పాండ్ అనమాట. ఎస్, మన స్విమ్మింగ్ పూల్. నాతో పాటు ఎంతమందికి స్విమ్మింగ్ పూల్ అంటే ఇష్టం, వాటర్లో ఆడుకోవడం? యా, సో ఇలా లోపలికి వెళ్ళిపోయాము. చూడండి, ఇక్కడ ఇదంతా హాల్. సో ఆల్రెడీ మా కజిన్స్ అందరు వచ్చేసారు, మా బ్రదర్స్, సిస్టర్స్, అత్తయ్య వాళ్ళందరూ. సో మేము చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, స్టార్టర్స్ అన్నీ చేసుకున్నాము. లంచ్ ఇంకా చేయలేదు, ఆల్రెడీ టైం 3 అయిపోయింది మేము రీచ్ అయ్యే వరకు. సో బెడ్రూమ్స్ అన్నీ చూడండి గాయస్, చాలా విశాలంగా బాగున్నాయి. కింద 2 బెడ్రూమ్స్ అండ్ మీ పైన 2 బెడ్రూమ్స్. ఇది బాల్కనీ వ్యూ అనమాట పైన నుండి. వావ్, సినిమాలో చూపించినట్టుగానే ఉంది నిజంగా, అది ఎంతో వావ్. సో అలా చూడండి, అందరూ తింటున్నారు. హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? సో మీ ప్లాన్స్ ఏంటి ఇవాళ? మేము మాత్రం మా ఫ్యామిలీతో, మా కజిన్స్తో మేము మంచిగా ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. చూడండి, మేము అన్నీ రెడీ చేసుకున్నాం. చూడండి, మా లగేజెస్ ప్యాక్ అయిపోయాయి. ఏంటి ఇన్ని సామాన్లు అనుకుంటున్నారా? ఇంకా తెలిసిందేగా మన జనాభా ఎక్కువ అని. సాపా, కవర్లు, బ్యాగ్స్, నా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ రెడీ. సో మేమందరం రెడీగా ఉన్నాం. మా పాప వచ్చేసింది. సో గాయస్, ట్రావెల్ చేయండి నాతో పాటు. సో మేము అలా వెళ్తూ ఉన్నాం ఫామ్ హౌస్కి. ఆల్మోస్ట్ అక్కడే 1 అయిపోయింది, 1:30 అలాగా. సో మా బాబు ఒకటే మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ మంచిగా మేము మధ్యలో చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు, స్నాక్స్ అలా కొంచెం మాది అయిపోయింది తినడం. ఇంకా కిడ్స్ ఉంటే తెలిసిందేగా. అలా వెళ్తూ వెళ్తూ స్నాక్స్ అన్నీ తినేసాము కొంచెం. సో యా, సో మన రిసార్ట్ వచ్చేసింది గాయస్. సో మీరు ముందుగా ట్రైలర్లో చూసినట్టుగా ఆరా క్రిసెంట్ చాలా బాగుంది. సో ఈ వ్యూ అని మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. అండ్ కంపల్సరీ మీరు ఫ్యామిలీతో విజిట్ చేయండి, ఫ్రెండ్స్తో విజిట్ చేయండి. యూ విల్ హ్యావ్ వెరీ ఫన్. చాలా అంటే చాలా బాగుంది, మంచిగా టైం స్పెండ్ చేయవచ్చు అలా రిలాక్స్ అయిపోయి. సో ఇది జస్ట్ రీక్యాప్ అనమాట. సో మేము తిన్నాము, కలిసాము, మీటింగ్, రూమ్స్ చూపించడం, ఇవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంది. ఈ వ్యూ అయితే బాల్కనీ వ్యూ క్రేజీ, అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ వ్యూ మటుకు. నేను చిన్న పిల్లని అయిపోయాను, వాళ్ళలో కలిసిపోయాము. సో మా లంచ్ అయిపోయింది ఇక్కడితో, 4 అయ్యింది. మేమందరం మా అక్క వాళ్ళు పిల్లలకి ఫస్ట్ తినిపించి మేమందరం తిన్నాము. మా అత్తయ్య వాళ్ళందరూ తిన్నారు. వచ్చేసింది స్విమ్మింగ్ పూల్. ఎస్, పిల్లలు చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నారో మా అత్తమ్మతో. మా అత్తమ్మ కూడా వాళ్ళలో కలిసిపోయారు, చాలా బాగా ఆడుకుంటున్నారు అందరు పిల్లలు. మేము ఇంకా అక్కడ లంచ్ చేస్తూ ఉన్నాం, అంటే తిన్న వెంటనే ఎందుకు అని ఫస్ట్ కిడ్స్కి టైం ఇచ్చాం, మంచిగా ఆడుకుంటున్నారని. చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో? మీ కిడ్స్ని తప్పకుండా తీసుకురండి, డెఫినెట్లీ చాలా బాగుంది. సో మేము తిన్నాక అలా షటిల్స్ ఆడుకొని ఫొటోస్కి స్టిల్స్ ఇచ్చి నువ్వు అక్కడి నుంచో ఇక్కడి నుంచో గజిబిజి చేసేసాము. మా అన్న వాళ్ళని, మా హస్బెండ్ని అందరినీ కన్ఫ్యూజ్ చేసి రీల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక
సో ఆఫ్టర్ 3 to 4 hours స్విమ్మింగ్ తర్వాత మాకు చాలా ఆకలేసింది. సో అప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9-9:30 అయిపోయింది. మేము ఇంకా తినడానికి రెడీ అయ్యాం, డిన్నర్ చేస్తున్నాము. బాయ్స్ ఇంకా రండమ్మా, ఇప్పుడు మీరు ఇంకా కమాన్, ఏ ఇట్స్ బాయ్స్ టైమ్, కమాన్ కమాన్, ఎంజాయ్ ఎంజాయ్. మేము ఇంకా తినడానికి రెడీ అయ్యాం, డిన్నర్ చేస్తున్నాము. సో పిల్లలకి తినిపించేసి ఇంకా
సో మేము అలా మంచిగా మా కజిన్స్తో మా అత్తయ్య వాళ్ళతో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. పూల్లో నుంచి అసలు రావాలనిపించలేదు. లిటరలీ డ్యాన్స్ ఆడుతూ మంచి ఒక వేలో వెళ్ళిపోయాము. డ్యాన్స్ ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాం చాలా. మేము అసలు చిన్న పెద్ద అసలు అవి ఏవి లేవు. వీఆర్ ఆల్ ఆర్ ఈక్వల్ అయిపోయింది. ఎస్ గైస్. చాలా టయర్డ్ అయిన తర్వాత ఇంకా మేము డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా గేమ్ స్టార్ట్ చేసాము దంశరాజ్ నుంచి. సో అది అయిపోయాక అప్పటికే టైం 12 అయిపోయింది. కాఫీ తాగుదామని కాఫీ పెట్టుకున్నాము. అప్పుడు టైం 12. సో కాఫీ తాగుతూ మంచిగా తంబోలా ఆడుతూ ఉన్నాము. పిల్లలు చూడండి అసలు ఒక్కరికంటే ఒక్కరు కూడా నిద్ర రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మాకు వస్తుంది నిద్ర, వాళ్ళకి మాత్రం లేదు. నెక్స్ట్ గేమ్ అంటూ యాక్టివ్గా ఉన్నారు. యా, సో అలా మంచిగా గేమ్ ఆడుకున్నాం. చూడండి నా టికెట్ ఇది. సో మంచిగా అలా 1 అవర్ ఆడుకున్నాము. అప్పటికే మా అన్నయ్యలు అందరు వెళ్ళిపోయారు, కొంతమంది నిద్ర వస్తుందని. 12:30 అయ్యింది అప్పటికి టైం. యా, సో మా అక్క పెడుతున్నారు కాయిన్స్. యా, సో చాలా ఎంజాయ్ చేసామండి నిజంగా. అలా గేమ్ అయిపోయింది. సో అలా తంబోలా ఆడినాక ఇంకా మేము కార్డ్స్ రెడీ చేసుకున్నాము, యూనో ఆడాము. సో చూడండి మేమందరం అప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది. నిద్రలు వస్తున్నాయి, బట్ స్టిల్ మాకు. గుడ్ మార్నింగ్ గైస్. మా కజిన్స్ అత్తలు అందరు లెగిసారు. మా అక్క వాళ్ళు, మా పిల్లలు, మా అత్తమ్మ వీడియో తీస్తుంది చూడండి. యా, సో అలా కబుర్లు చెప్పుకున్నాము. నాకు రాత్రి ఆడింది ఇంకా సరిపోలే. మార్నింగ్ మళ్ళీ ఒకసారి కిడ్స్తో అలా ఎంజాయ్, మా అన్న వాళ్ళ పిల్లలతో, అక్క వాళ్ళ పిల్లలతో. చూడండి ఇంకా ఫోటోషూట్, మంచిగా గ్రూప్ ఫొటోస్ దిగాం గైస్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎస్, ఫన్ విత్ శ్రీలత. సైనింగ్ ఆఫ్. బై బాయ్. లవ్ యూ ఆల్.